భగవదంగ్రిపురాణబృందం జ్ఞానాదిరాజమభిరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురి పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోననం సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య చామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశ కపాల సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమాం పదే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షటకోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజదినాడ్యన్నం தென்குருகோர் மறுவினியவன் பொருள் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவில்லை நந்தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருக்கே செய்கிறான் மனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறார் வாந்திகளன் சோலை மதுரங்கள் வட்புகள் மேல் ஆண்டு தமிழ் மலைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளத்தை தத்தாய் கிராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாவிதம் கீழும் ஓழ்வினையும் வாழ்வினையும் போதும் கொள்கை அருகோர் யாழினி செய்வதற்கியல்கள் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భగవత గోష్ఠికి దాసోహాలు. ఇవాళ వాళ్ళిద్దరూ చెప్పినట్లుగా ఒక ఆనందాన్ని నిజంగా పంచుకోవాలి అనిపిస్తుంది. తిరువాయిమొഴി అంటే ఏమిటో తెలియనటువంటి ప్రపంచంలో ఉన్న మనకి ఇగో పాసురాలు ఇలా ఉంటాయి, ఇలా చదవాలి, ఇలా విరవాలి, ఈ ఒత్తులు ఇలా పలకాలి అంటూ చక్కగా మూలాలను నేర్పించి ఒక దారిలోకి తీసుకొచ్చారు అప్పలాచార్య స్వామి వారు. చాలా చక్కటి కృషి అది. ఏదైనా ఒక విత్తనం నాటినప్పుడు నాటేవారు రామకృష్ణ దంపతులు. అది మన వాళ్ళని గురించి మనం పొగుడుకోవడం అతిశయోక్తిగా ఉండవచ్చు, కానీ కొన్ని సత్యాలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఒక పేపర్ రాశారండి మీరు, ఆ పేపర్ రాయడానికి ఆ ప్రశ్నాపత్రం తయారు చేయడానికి ఎంత నోట్స్ ఉండి దాని మీద ఎంత కృషి చేసి అది ఎలాంటివి తీసుకుని ఏమండి ఎంత పని చేస్తే అది ఒక ఫలితాన్ని ఇస్తుంది. అది ఒక ఆనందం. ఇంకొక ఆనందం ఏంటంటే చక్కగా 20 మంది, ఇప్పుడు ద్రోణం రాజు వారు 62 మార్కులు వచ్చాయి అని చెప్పి అద్భుతంగా ఫస్ట్ లో నిలిచి ఆవిడలాగా ఇంకా 20 మంది. ఇది ఎంత పెద్ద విశేషం అండి. పెద్ద చిన్న లేదు, నేర్చుకోవాలి అనేటువంటి తపన. ఈ తపనకి ఏం మెరుగులు దిద్దారంటే ఇందులో అన్వయించిన వాళ్ళందరికీ కూడా చక్కగా బహుమతులు. ఆ ప్రయత్నం చూడండి, అది ఎంత ఎంకరేజ్మెంటో. అయ్యో మనం కూడా రాయాల్సిందే అనిపించింది. అంత ఆనందంగా అనిపించినటువంటిది. మరి దీనితో పాటు ఇలాంటి వితరణలకి మన మైసూరు రంగాచార్య స్వామి వారు ఉన్నారండి. వారు చూడండి, కోవిళ్లలో కైంకర్యాలు చేస్తాం, పెరుమాళ్ళకి కైంకర్యాలు చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఆచార్య గోష్ఠిలో దీనికి మీరు దీన్ని ఉపయోగించండి అనేటువంటి భావంతో చేసేటువంటి ఒక అందమైన హృదయం, ఆర్ద్రమైనటువంటి హృదయం, వితరణశీలమైనటువంటి ఆ హృదయం అలా ఇచ్చేటప్పటికి అది ఎంకరేజ్మెంట్. వెంటనే ఈయనేమో వీళ్ళకి పనిచేసాం, వాళ్ళకి పనిచేసాం, వాళ్ళకి పనిచేసాం. అసలు తెరిచిన పుస్తకం మా జీవితాన్ని చలంగారు అన్నట్టు
ఎక్కడికక్కడ ఎంత స్పష్టత ఉందండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు అనిపిస్తుంది ఇంత మంచి గోష్ఠిలో ప్రతిరోజు ఇలా హాయిగా భగవద్ విషయాన్ని చదువుకునేటువంటి భాగ్యం సర్వార్థదం శ్రీ శతకోపవాన్మయం అని ఇందులో అణువంత అతిశయోక్తి లేదండి. చాలా ఆనందంగా ఇది ఒక టానిక్లా పనిచేస్తుంది. ఇది జీవనయానానికి ఎంత శక్తిని ఇస్తుందో చెప్పలేము. అలాంటి అందమైన గోష్ఠిలో మనందరం సభ్యులమయ్యాము. ఇలాగా ఇవన్నీ నిన్న చూడండి, రంగాచార్యులు గారు వారి అమ్మాయి మాధవి గారు కెనడాలో రామానుజ వైభవం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడారని పెట్టారు. అది మన గోష్ఠిలో పెట్టారు. ఎంత చక్కగా ఉందండి. రంగాచార్యులు గారికి ప్రత్యేకంగా దాసోహాల అభినందనలు కూడా. అలాంటి కూతుర్ని కనీ దేశాల్లో కూడా దీన్ని చక్కగా ప్రచారం చేస్తూ ఉన్నందుకు. అంటే మన గోష్ఠిలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు కాదు, శక్తులు. ఆ విషయం కోసం నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా మన రామకృష్ణ దంపతుల దగ్గర నుంచి వినే ప్రతి వాళ్ళ దాకా నిజంగా ఏదో కాసేపు విందాం వచ్చి వెళ్ళిపోదామనే గోష్ఠి కాదు ఇది. ఎంత చక్కగా అన్వయిస్తున్నారు. ఇక్కడ ఇందులో అడిగే అవకాశం ఒకవేళ వాళ్ళకి కుదరలేదనుకోండి, ఫోన్లు చేసి మళ్ళీ అమ్మ అక్కడ అలా అన్నారు, అది ఏంటి ఇదేంటి అని ఫోన్లు కూడా నండి నిజంగా చెప్తున్నారు, రోజు వస్తుంటాయి. అంటే ఇంతమందికి బ్రహ్మాండ అనుగ్రహించినటువంటి భగవద్ విషయంలో ఇంత రుచిని కల్పించడానికి ఆచార్య పరంపర చేసేటువంటి కృషి అద్వితీయం అండి. నిజంగా చాలా అద్భుతమైన గోష్ఠి. మీరు దాన్ని యూనివర్సిటీలు అన్నారో, నారాయణ టు నాలాయిరం అన్నారో, దానికి ఏం పేర్లు పెట్టారో అవన్నీ కూడా సార్థకాలు. నిజంగా చాలా చక్కటి కొన్ని అదృష్టాలండి. మన కళ్ళ ఎందు ఉన్నా కూడా మన నిత్యం తలుచుకోలేకపోతున్నాం, మర్చిపోతున్నాం. దాన్ని గుర్తుకు చేసుకుంటూ మనం ఎంత అదృష్టవంతులం, ఎంత మంచి గోష్ఠిలో అన్వయించగలుగుతున్నామో. ఎంత అద్భుతమైనటువంటి అనుసంధానాలు, అభ్యాసాలు, పరీక్షలు, ఫలితాలు, దానికి మళ్ళీ బహుమతులు, ఎన్ని రకాల రూపంగా ఒకప్పుడు వేసిన అంకురం ఇవాళ శాఖోపశాఖలుగా విస్తరించి పళ్ళు పూలు అలా అందిస్తూ ఉంటే మనందరం వాటిని ఆస్వాదించేటువంటి అద్భుతమైనటువంటి గోష్ఠిగా ఆచార్య పరంపర తయారైంది. ఇది మనది అని చెప్పుకోవడం మనకి ఎంతో గర్వకారణం. దీనికి అతనన్నట్లుగా వెనకాల 1000 మంది కృషి ఉంది, ఏ ఒక్కళ్ళు కాదండి. అందరి కృషితోటి ఇది ఇలా విరాజిల్లుతోంది. వీటన్నిటికీ కారణం ఆచార్య కటాక్షం. మనందరికీ కూడా ఆచార్యుల యొక్క కటాక్షం వల్లే ఈ ఆనందాన్ని ఎంత పొందగలుగుతున్నాం. కాబట్టి అందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలు. వయస్సుతో జ్ఞానార్జనకి నిమిత్తము లేదు అని చాటేటువంటి గోష్ఠిగా ఇది నాకు ప్రతిరోజు ఒక సందేశాన్ని ఇస్తాను. అమ్మో పెద్దవాళ్ళు అయిపోయాం, ఇప్పుడు ఏం చదువుతామంటే అనుకుంటాం కదా మాలాంటి వాళ్ళం. కాదు అలా అనుకోకండి. వయస్సుకి జ్ఞానార్జనకి సంబంధం లేదు. మీరు ఇంకా చదువుకోండి అని నేర్పుతోంది ఈ గోష్ఠి. దానికి నిజంగా ఈ గోష్ఠికి నేను ఎంత రుణపడి ఉంటానో చెప్పలేము. అంత అందమైనటువంటి గోష్ఠిలో మనందరం ఇలాగ నమ్మాళ్ళ వారి వైభవాన్ని చెప్పుకోగలగడం ఒక భాగ్యంగా సంభావిస్తూ అందరికీ కూడా ఒక్కొక్కసారి కృతజ్ఞతాంజలిని సమర్పిస్తూ ఇంకా మనం మన పాఠంలోకి వెళ్ళిపోదాము. నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి తిరువాయ్మొഴി దివ్య ప్రబంధం 6వ పదిలో 5వ దశకంలో 7వ పాసురాన్ని ఇంకా కొంచెం చెప్పుకోవాలి. కాబట్టి 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. அன்னைமேர் அணி மாமயில் சிறுமான் இவள் நம்மை கைவலின்று என்ற வார்த்தையும் கேட்கிறாள். துளைவில்லி மங்களம் என்னல்லால் முன்னம் நோற்ற விதுகுலோ முகல் வண்ணன் மாயம்பலோ அவன் சின்னமும் திருநாமமும் இவள் வாயனகள் திருந்தவே. చాలా ఈ తులైవిల్లి మంగళం పాసురాలన్నీ ఎంత భోగ్యంగా ఉన్నాయో అని నిన్న ఎంతమంది ఫోన్లో అమ్మా ఈ పాసురున్న ఈ పదాలు ఎంత బాగున్నాయో, ఇవెంత బాగున్నాయో. నిజంగానండి. ఏ రోజుకి ఆ రోజే వ్యాఖ్యానాలు చదువుతుంటే ఇవాళ వ్యాఖ్యానంలో వస్తుంది కొన్ని వాక్యాలు ఎంత బాగుంటాయో చూడండి. తినబోతూ రుచి ఎందుకు అని ఈ 7వ పాసురం యొక్క ప్రతి పదార్థాన్ని నిన్న మనం చెప్పేసుకున్నాము. అయినా ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాము. ఏంటంటే అన్నయ్య మీరు
అని మా మైల్, అందమైన కాంతి కలిగినటువంటి ఒక లేడీ. ఈ ఆళ్వారి నాయకిని ఏమండి ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు దాన్ని ఎన్ని కోణాల్లో చూడాలి అని మనం రోజు చెప్పుకుంటున్నాం. ఒకటది ఆధ్యాత్మిక గ్రంథం కాబట్టి ఆళ్వార్లు తత్వము, వారు రచించిన గ్రంథాలు, జీవుడు పరమాత్మ ఎలా ఉండాలి, ఆళ్వారి నాయక యొక్క స్థితి, ఇది సామాన్యంగా మనం ఆలోచించేటువంటి విధానం. దీని తర్వాత ఇది సామాజికంగా మనకి ఇస్తున్నటువంటి సందేశాలు ఏమిటి, దేని నుంచి మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామో అనేటువంటిది ఒక కోణం. అని ఇంకో కోణంలో వస్తే ఆ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. అసలు నమ్మాళ్వార్లు అవతార పురుషులు కాబట్టి ఆ చెట్టు తొర్రలో అలా కూర్చుని ఈ అందాలన్నీ ఆయనకి ఎక్కడ కనిపించాయండి? పెరుమాళ్ళు వచ్చి చూపించారు ఆయనకి, ఇదిగో అందాలంటే ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయని. ఒక్కొక్క పెరుమాళ్లే వచ్చి నన్ను వర్ణించు, నన్ను వర్ణించు అంటూ ఆయన కళ్ళ ముందు నిలబెడితే కదా ఈ ప్రబంధాలు అవతరించాయి. కాబట్టి ఆ పోలికలు చూడండి. అని మా మైల్ అంటే అందమైన కాంతి గల నెమలి. నిజంగా నెమలి అందాలు రోజు చూస్తున్నదేనండి, పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏమిటి అనిపిస్తుందండి. కానీ ఒక్క క్షణం దాన్ని మీ ఇళ్ల దగ్గర తోటల్లోకి వచ్చి ఆడుతూ ఉంటాయి, చక్కగా పూస్తూ ఉంటాయండి. ఆ స్వరాలు అవి ఎంత మధురంగా ఉంటాయండి. ఒక్కసారి ఆ పురిని అలా విప్పిందంటే భగవంతుని యొక్క ఐశ్వర్యం, విభూతి అంతా అందులో ఉందా అన్నట్లుగా అద్భుతంగా కనిపిస్తుంది కదండి. ఆ కాంతి, ఆ వైవర్ణ్యాలు ఎన్ని రంగులండి, ఎన్ని జాతి మత కులాలకి అతీతమైనటువంటి భగవతత్వానికి చిహ్నంగా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన ఒక నెమలిలాగా ఉంది. నెమలిలా ఉంది అంటే ఒక మాట అయిపోయింది. అది నెమలి కేశపాసంలాగా అద్భుతంగా ఆవిడ జుట్టు ఉంది అంటే ఒక మాట అయిపోయింది. అందులో విభూతి తత్వం ఇమిడి ఉంది. అందులో ఏ భేదాలు లేవు. అందరినీ తన నెత్తిన పెట్టుకుంటాను అనేటువంటి ఒక తత్వం దాగి ఉంది. ఇన్ని అర్థాలను తీసుకుంటే ఆ నెమలిని ఎంతసేపు చూసినా మనకది అద్భుతంగానే కనిపిస్తుంది. నడకలో ఎలా ఉండాలో నెమలికి నేర్పిన నడకలు అంటారు. అందు వయ్యారంగా అటు ఇటు ఇవాళ క్యాట్వాక్ లో అదో వ్యాప్స్ అంటారు అనుకోండి, ఎంత అందంగా నడుస్తుందండి. ఈ నడక అనేది నడతగా జీవితంలోకి మార్చుకుంటే మన జీవనయానం ఎలా సాగించాలి నెమలి నేర్పిన పాఠం అని మనం చెప్పుకోవచ్చు. ఎంత అందంగా నడుస్తుందండి. మన జీవితం కూడా అలాగే ఇతరులకి ఉపయోగపడేలా సాగాలి. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నా తిండి నేను తింటున్నాను, రోజులు వెళ్ళిపోతున్నాయి అనుకోవడం కాదండి. ఏదైనా కించిత్తైనా ఒకళ్ళకి మనం ఏమైనా చేయగలుగుతున్నామా, అది విద్యారూపమా, ధనరూపమా, లేక నైతికమైనటువంటి విలువలను అందించే రూపమా, దాన్ని ఏదైనా తీసుకోండి. మన జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అంత అద్భుతమైన పాఠాన్ని నింపుకున్న నెమలితో పోల్చారండి ఒకటి. రెండవది సిరుమాన్, లేడి పిల్లతో పోల్చారు. మాన్ అంటే లేడీ. లేడీకి ఏమిటండి? చాంచల్యము అనేటువంటి ఇతరులని ఆకర్షించే దృష్టి పరివర్తనం. అలా 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 కళ్ళు తిప్పుతూ ఉంటుంది. ఏమండి ఇది కూడా మనకి పాఠమా అంటే, మన్ని చూసి ఇతరులు ఆనందపడేలాంటి చలనం మనలో ఉండాలి. అందుకంటే ఏం లేదు. బాబాయ్ వీళ్ళు వస్తుందిరా అని పారిపోకుండా, అమ్మయ్య వీళ్ళు వస్తున్నారు మనకి కాసేపు అని ఆనందం కలిగించేలాంటి ఒక సున్నితమైనటువంటి ఆసక్తిని రేపగలిగేటువంటి నడతని మనం అలవాటు చేసుకోవాలి. ఎన్ని పాఠాలు చెప్పారండి ఇందులో. అలాంటి ఆవిడ నమ్మై కైవలిందు, మన్ని దాటిపోయిందండి ఈవిడ అంట. కైవలిందు, మా చేతులు దాటిపోయాయండి, చేతులు జారిపోయాయండి. చేతులు దాటాక అండి పదం ఉంచోండి తెలుగులో. అంటే ఏంటి? మా చేతుల్లోంచి లేదు ఆ విషయం. ఇది చాలా చక్కటి ప్రయోగం తెలుగులో. ఆ విషయం మా చేతుల్లో లేదండి ఇంకా అంటే మన చేతుల్లో ఉందని కాదు, మనం చేయగలిగినదిగా లేదు అని కదా అర్థం. అలాగే ఇప్పుడు మా అమ్మాయి ఏంటో ఇలా చేస్తున్నావు, వినవే, అలా చేయవే, ఇలా చేయవే అని చెప్తే వినే స్థితిలో లేదండి. కైవలిందు, చెయ్యి దాటిపోయిందండి. ఇంకా పెరుమాళ్లే పెరుమాళ్లే పెరుమాళ్లే.
ఇంత భక్తి మాకు ఏనాడు తెలియదు. మమ్మల్ని మించిపోయిన అమ్మాయి. తొలగి వెళ్ళి మంగళం ఎన్నల్లాల్, ఒక్కటే మాట నోట్లోంచి తులై వెళ్ళి మంగళం. అలా ఉండిపోతుంది. కాసేపు ఆనందాన్ని తలుచుకొని మళ్ళీ తేరుకుంటుంది. తులై వెళ్ళి మంగళం, మళ్ళీ కాసేపటికంటు అసలు ఆ మాట తప్ప ఇప్పుడు ఇంకో మాట వచ్చా అన్ని ఆశ్చర్యం కలిగించేంతగా ఆ నామాన్ని చెప్తుంది. ఎన్న వార్తయ్యం కేట్పురాడు, అది ఏ మాట కాదు, అదే మాట, తన మాట తనే వింటున్నట్లుగా అనుకుంటూ వింటున్నట్లుగా ఉంటుంది. దీనికి కారణం ఈ పాసురంలో ఒక అందమైన మాట అన్నది. దీనికి కారణం మున్నన్నొత్త విధిగలో జన్మాంతరంలో చేసుకున్న పుణ్యమా. మనకి 2 రకాలుగా మన జీవితం గడుస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో ఆ పుణ్య ఫలాన్ని ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఇది సాధారణంగా మనం చెప్పుకునేటువంటిది. రెండోది ఉంది ముగిల్వన్నన్మాయంగలో, పెరుమాళ్ళ యొక్క అత్యాశ్చర్యకరమైనటువంటి కృప. నేనే నోత నోంబిలే అన్నారు నమ్మాళ్ళ వారిని. నేను నోచిన నోములేవీ లేవు. నోములు నోస్తే నాకు పుణ్యం వచ్చిందేమో, ఇంతలా నీ ఎందు దృష్టి వచ్చింది అనుకోవచ్చు. అబ్బే, నేను నోములు నవ్వలేదు. మరి ఎలాగా? మాయంగలో, ఆ స్వామి యొక్క మాయ అంటే ఇక్కడ కటాక్షం అని తీసుకోవాలి, కృప అని తీసుకోవాలి. 2 చెప్పారు. నే చేసిన పుణ్యమా, పెరుమాళ్ళ యొక్క కృప. ఇవి 2 సందేహం. సందేహానికి సమాధానం మళ్ళీ చెప్తారు. అవన్ చిన్నమున్ తిరునామం, ఆ శ్రీయప్పతి యొక్క చిన్నం అంటే చిహ్నాలు అంటే అడయాళాలు అంటారు కదండి, గుర్తులు అంటారు కదండి. ఏమిటి ఆ గుర్తులు? ఆయనకి పెద్ద పెద్ద కళ్ళు ఉండడం, గుండెల్లో లక్ష్మిని దాచుకోవడం, ఇవి నారాయణుడి యొక్క పరత్వానికి గుర్తులు అని వేదం చెప్తూ ఉంటుంది మనకి. అందువల్ల పుండరీక దళామలాయత ఈక్షణుడు అనేటువంటి చిహ్నాలు, ఇత్యాదులు. తిరునామం. ఇంకా నామాల దగ్గరికి వచ్చేటప్పటి నుండి అసలు ఎలాగైతే హనుమతి రోమరోమము రామనామమై రామమంత్రమును జలది దాటించిన హనుమ ఉన్నాడే, అలాగా ఆ నామాన్ని తలుచుకునేటప్పటికండి ఒకసారి 2 నామాలు. తులైవిల్లి మంగళంలో రెట్ట తిరుపతి అన్నాం కదండి, తామ్రపల్లి నదికి అటు ఇటు అని. అందువల్ల అక్కడ అరవిందలోసనుడు ఒకటి, దేవపిరాన్ ఒకటి. పెరుమాళ్ళకి 2 పేర్లు ఉన్నాయా, ఇంకేం పేర్లు లేవా అన్నట్లు. ఒకసారేమో తులైవిల్లి మంగళం, ఆ ఊరు అలా తలుచుకుంటుంది. ఆ తోటలు అలా గుర్తొస్తాయి, ఆ ధాన్యాలు అలా గుర్తొస్తాయి, ఆ చెరుకు కంకులు అలా గుర్తొస్తాయి, ఆ తటాకాలు అలా గుర్తొస్తాయి, ఆ పద్మాలు అలా గుర్తొస్తాయి. అలాగ మనసు వెళ్ళిపోతుంది. కాసేపు ఆగుతుంది. అరవిందలోచన, ఆయన నేత్రాలు గుర్తొస్తాయి. ఏమి కళ్ళయ్యా. ఇది మనకు అనుభవంలో తెలిసే విషయం అండి. పెద్ద పెద్ద కళ్ళవాళ్ళు ఇలా చూసి అలా మాట్లాడుతుంటే ఏ నేత్ర సౌందర్యం అండి అని తప్పక మనం అనుకుంటాం. అలాంటిది పెరుమాళ్ళ యొక్క సౌందర్యానికి ఎంత ఉపకారం చేశావయ్యా. దేవ పిరాన్ ఉపకారకుడ. ఈ మాట, ఈ పేరు తప్ప ఆవిడకి ఇంకేమీ రాదా? తిరింది ఇవళ్వాయనగల్, ఆవిడ నోట్లోంచి అవే వస్తున్నాయండి. ఆవిడకి ఇంకో మాటలు రావండి. 3 చిన్నప్పుడు పిల్లలకి మాటలు నేర్పుతాను చూడండి. ఒక్క అక్షరం వస్తుంది, త అంటాడు వాడు. త అంటే ఆహా అత్త అన్నాడని అత్త మురిసిపోతుంది. అబ్బాయి తాత అంటున్నాడని తాత మురిసిపోతాడు. అత్త తాతలకును ఆద్యంతములు లేవు, బాలకృష్ణ పలుకులందు అంటారు ఇక్కిరాల కృష్ణమాచార్యుల వారు. అంటే ఆయన ఆ త అని ఆ అనలేదు, ఆది లేదు. తా తా అని 2 సార్లు అనలేదు, ఒక అక్షరమే అంటున్నాడు. కానీ అది ఒక్కొక్కసారి 2 సార్లు అనేటప్పటికి తాత అనే అర్థం వచ్చేస్తుంది. అంటే అవే నేర్చుకున్నారేమో, అప్పటికదే వచ్చింది అన్నట్లుగా ఈ ఆళ్వారి నాయకిట తులైవిల్లి మంగళం అరవిందలోచన దేవ పిరాన్ 3 మాటలు వస్తున్నాయి. ఇంకా నోట్లోంచి ఇంకొక మాట రావడం లేదు అనేది అద్భుతంగా చెప్తారు. వ్యాఖ్యానంలోకి వెళదాం. ఇవి ఒక ఆనందంగా చదువుకుంటూ ఉంటే ఇది నడవట్లేదండి, ముందుకు వెళ్ళట్లేదు. గబగబా చెప్పేద్దాం, పూర్తి చేసేసుకుందాం అంటే అసలు ఇంత భావాన్ని నంబిళ్ళయ్య గారు మనకి ఎలాగా
అనుగ్రహించారండి. 7వ పార్టు 179వ పేజీ అండి. అవన్ చిన్నం అంటే చిహ్నాలు, ఆయన గుర్తులు అంటే ఆ కళ్ళ లాంటివి, ఆ శంఖ చక్రాలు లాంటివి, ఇలాంటివి అనమాట. తిరునామం ఆయన యొక్క పేర్లు. ఇవాళ సొల్ల పుక్కవారే నిరం పెద్దనవయంగిరాళ్. ఆవిడ చెప్పడం వల్లే వాటికి గొప్పతనం వచ్చింది. ఈ వాక్యం అద్భుత వాక్యం అండి. వ్యాఖ్యానం అంతా ఈ వాక్యం మీద ఆధారపడింది. ఎలాగా? ఆవిడ చెప్పడం వల్ల ఆయన పేరుకి అందం వచ్చింది. ఆవిడ చెప్పడం వల్ల ఆయన ధరించినటువంటి ఆభరణాలకి అందం, కాంతి వచ్చాయి. మనం అంటాం చూడండి, కొన్ని నగలు ఉంటాయండి, విడిగా ఇలా చూపిస్తాం, ఇలా చూపిస్తే బాగున్నాయిలే అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఆ నగకే అందం వచ్చిందండి, పెరుమాళ్ళకి ధరింప చేయడం వల్ల ఆ మాలకే అందం వచ్చిందండి, ఇలా అంటాం చూడండి. అలాంటి పద్ధతి అన్నమాట. అంటే ఏది ధరిస్తే అంత ఆనందాన్ని కలిగిస్తుందో ఏమిటది? మనకు కూడా ఒక పాఠం. మీ నాలికకి ఒక రుచి పదార్థాన్ని ఇవ్వండి. ఏమిటది? నారాయణ ఎన్ను నామం సొల్రి అంటారు కదండి ఆళ్వార్లు. భగవన్ నామమే నాలుకకి ఆభరణము. చాలా అద్భుతమైనటువంటి, అందుకని అంటున్నారు వారు అనడం వల్ల ఆ పేరుకి అందం వచ్చింది. లోకంలో చక్కగా చెప్తుంటారు చూడండి, ఏదో పెద్ద పద్మ విభూషణలో ఏవో అలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ ఇస్తారండి. ఇచ్చినప్పుడు చాలా సహృదయులు ఏమని చెప్తారు దానికి? ఆ బిరుదు మిమ్మల్ని చేరడం వల్ల సార్థకమైందండి అంటుంటారు చూడండి. అలాంటి మాట అనమాట. ఆళ్వారు నాయకి చెప్పడం వల్ల పెరుమాళ్ళ నామానికే అందం వచ్చింది అంటున్నారు. అంటే మొదటి అవతారిక వాక్యంలోనే వ్యాఖ్యాన సారాంశాన్ని అందించడం అనే నేర్పు. ఇది చాలా ఏదో కన్స్ట్రక్షనల్ అని చెప్తాం చూడండి, నిర్మాణాత్మకంగా సాగిన వ్యాఖ్యానం అండి. ఏదో ఒకటి రాసేద్దాం, అందరినీ రాయమంటారు రాసేసుకుంటాం, ఏదో ఒకటి అలా కాదు. ఇదిగో ఇది తీసుకోవాలి, ఈ వాక్యం తీసుకోవాలి, దీని వివరణ ఈ వ్యాఖ్యానంలో రావాలి. ఆ మొదటి వాక్యాలన్నీ అలాగే ఉంటాయి. మీరు ఏ పాసురమైన వ్యాఖ్యానం అయినా చూసుకోండి, మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. అందువల్ల ఇవళ సొల్లప్పుకవారే నిరం పెత్తన్ అవళ్ ఎంగిరార్. ఈవిడ అనడం వల్ల ఆ మాటలకు అందం వచ్చింది. ఏమండి అలా వస్తుందా? వాళ్ళు అనడం వల్ల అందం వస్తుందా? వస్తుంది. జీవితంలో అనుభవంలో పెద్దల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు పవిత్రమైనటువంటి వాక్కుతో ఒక మంగళాశాసనం చేస్తారు. వాళ్ళు చేయడం వల్ల మన జీవితం సఫలం అవుతుంది. జీవితాల్లో ఇవి అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. అందువల్ల వారు అనడం వల్ల ఈ వాక్యానికి పవిత్రత వచ్చింది. దానికి చాలా మంచి అందమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు కింద చూడండి. అన్నయ్య మీరు ఇవాళ పర్వమిదో అది అమ్మా అన్నయ్య మీరు తల్లులారా. ఈ అమ్మాయి ఎందుకు చూడండి, పర్వం చిన్న వయసులో ఉంది, చక్కగా అప్పుడప్పుడే యవనంలో ప్రవేశించినటువంటి ఆళ్వారు నాయకి. నమక్కవరిగైపోన ఆశ్చర్యత్తైపోరిగాళ్. అసలు అంతవరకు మాట్లాడడం అనే మన మించిపోయి ఎలా ఇంత అందంగా ఏం ఆశ్చర్యంగా ఎలా మాట్లాడుతుందో చూడండి. ఈవిడ సఖీభావం కదండి, చెల్లి చెప్తోంది కదా ఈ మాటలన్నీ. అమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్తున్నట్లుగా అనమాట. మైత్రేయాయన్న మా పోలే చెప్పేటప్పుడు, విష్ణు పురాణాన్ని చెప్పేటప్పుడు మైత్రేయ అంటే మధ్య మధ్యలోనండి వాళ్ళ అటెన్షన్ని చాలా కాన్సన్ట్రేట్ చేయడం కోసం పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా మనకి ఇది జోవియల్గా తీసుకుంటే హరికథల్లోకి వచ్చేటప్పటికి వింటూ వింటూ హాయిగా రిలాక్స్ అయి నిద్రపోతూ ఉంటారనుకోండి. శ్రీమద్ రమారమణ గోవింద హరి అన్నాడంట అమ్మాయి. ఒకసారి అలా తుళ్ళిపడి లేచి అని మళ్ళీ అటెన్షన్ పే చేసినట్లుగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఇదిగో ఇదిగో వింటున్నారా అని ఆ పేరు పెట్టి పిలవడం అన్నమాట ఒకసారి. అలాగ పరాశర మహర్షి మైత్రేయ ఎన్నమా పోలే మధ్య మధ్యలో ఆ పేరు పెట్టి చక్కగా పిలిచేవారటండి. ఆ స్వామి వింటున్నాను, స్వామి వింటున్నాను స్వామి. ఇప్పుడు మనం వింటున్నట్లుగా ఇలా చూస్తూ ఉంటాం, పుస్తకం కేసో దేనికేసో. మధ్యలో మనకి తెలియకుండానే శరీర ధర్మం ఓ కులికొచ్చి దాన్ని పడిపోతూ ఉంటాం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇదిగో మీకే చెప్తున్నా వింటున్నారా అనేటప్పటికి విష్ణు సహస్రనామంలో కూడా ఇలాంటి సంబోధనలు అవి వస్తుంటాయి. అలాగా అన్నయ్య మీరింగిరాడు సంతోషత్తాలే అమ్మా
అమ్మ మీ అమ్మాయి అమ్మ అన్నయ్య మీరు ఎంత ఆనందమో సంతోషంతో ఎంత ధన్యురాలమ్మా మీ అమ్మాయి, అలాంటి అమ్మాయిని కన్నారా మీరు అని ఆనందాన్ని చెప్పడం అనమాట. అణిమామయల్ సిరుమాన్ రెండు అర్థాలు చెప్పారు. ఒకటి కాంతివంతమైనటువంటి అందమైనటువంటి మైల్. మైల్ అంటే నెమలి అనేటువంటి అర్థం ముందుగా చెప్పుకున్నాం కదా. ఏ నోముల ఫల అని చెప్పి ఆవిడ అందాన్ని చెప్పడం. రెండోది సిరుమాన్ లేడి లాంటిది, లేత లేడి. లేడి కళ్ళే అసలు మెలమెల. ఇంకా లేత లేడి అంటే చిన్నతనంలో ఇప్పుడు మనకి చూడండి చంటి పిల్లలు పుట్టగానే చూస్తాం, కాస్త కొద్ది నెలల వయస్సు దాకా కళ్ళల్లో ఒక నైల్యం ఉంటుందండి, నీలి రంగు ఉంటుంది. రాను ముదిరిపోయి మామూలు కళ్ళల్లో తయారవుతాయి. ఇంకా ముసలితనం వచ్చేవాడికి తెల్లగా కూడా అయిపోతుంటాయి. అవన్నీ మీరు చూసుంటారు లోకల్లో. బాల్యంలో ఉన్న కళ్ళల్లో నీలి కన్నులు, చిన్న లేత నైల్యం, ఎంత అందంగా ఉంటుందో ఆ పొర. అలాంటి నేత్ర సౌందర్యము కలదే అழகிய నిరత్తయుడయ్య పెంబిళ్ళై, అందమైన కాంతి కలిగినటువంటి అమ్మాయి. అழகிதாய் శ్లాఘ్యమాన మయల్ పోరే ఇరుక్కర పెంబిళ్ళై అన్నదల్, అందమై పొగడబడేటువంటి మైల్ పోలే నెమలిలా ఉన్నటువంటి అందము అని ఇక్కడ చెప్తున్నారు. 3 వాక్యాలు వివరణ ఇచ్చారండి. మనం అర్థం చేసుకోగలమో లేమో అని. చాలా స్వచ్ఛమైన వర్ణన. ఇంత బాగా వ్యాఖ్యానాలు ఎవరు రాయలేరు అనిపిస్తాం. సిరిమా మనవள் நம்மக்கை வலிந்தோ நாம் கற்பத்த திருநாமங்களை சொப்பன சொல்ல మాట్లాడవள் నమకెట్టాద పడయాన్నాను. అదే చెప్పిన మాటలు అండమే ఇంకా రాని వయస్సులోంచి ఇప్పుడు మనం రా వస్తుంది అనుకోండి, ఏదో రామ రామ అని చంటి పిల్లలకి అప్పుడే మాటలు వస్తున్న వాళ్ళకి నేర్పుతాం అనుకోండి, రా కంటే ఈజీగా లా వచ్చేస్తుంది. లామా లామా అంటారు వాళ్ళు. అలానే ఇప్పటికి మనకి ముద్దొచ్చి మళ్ళీ అన్న ఏమంటున్నావు అని మళ్ళీ ఆ నామాన్ని అనిపించి ఎంతో ఆనందం పొందినట్లుగా నాం కర్పిత తిరునామంగళే సొప్పన చొల్ల మాట్లాడవాడు. చక్కగా చెప్పలేని ఆవిడ, ఇంకా అప్పుడే మాటలు రానట్లుగా ఉండేటువంటి వయస్సులో నమకెట్టాద పడి అన్నాడు. మనకి అందనంతగా ఎదిగిపోయింది. బాబోయ్ ఎన్ని చెప్పేస్తోందో, ఎన్ని విషయాల్లో, ఎన్ని దివ్య దేశాలో. అబ్బా, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాం. కై వలిందో, కై కడందో, చెయ్యి దాటిపోయింది, మా చెయ్యి దాటిపోయింది. చెయ్యి దాటిపోవడం అంటే మనకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇవాళ మన ఇళ్లలో మన పిల్లలు ఉన్నారనుకోండి, ఇది అతిశయోక్తిగా కాకుండా మనం ఎవరింట్లో వాళ్ళు అన్వయించుకుంటే సహజంగా చంటి పిల్లలండి. ఫోన్ ఎలా వాడాలో పెద్దవాళ్ళకి తెలియదు. పిల్లలన్నీ టకటక చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు. మీ అందరికీ అనుభవాల్లో ఉన్న విషయాలు. ఇది ఇలా చేస్తే అలా అయిపోతుంది కదా, అలా చేస్తే ఇలా అయిపోతుంది కదా. ఊరిని కళ్ళ ముందు నేను అక్షరాలు నేర్పిన వాడివి ఇంత ఎదిగిపోయావా నా ఇంట్లో వాళ్ళు అనుకున్నట్లుగా. మా అమ్మాయి అంత లేత పిల్లండి, ఏమీ తెలియని పిల్లండి, ఇవాళ మాకు అందకుండా దాటిపోయింది. ఎన వార్తయ్యం కేర్పురాళ్ தன் நினைவை நான் சொல்லிடும் மேற்க நினைத்து சொல்லுகிறேன் என்ன என் వార్తయ్యం కేట్క తవిరిందాడు. ఇక్కడ చిన్న ఆయన వ్యాఖ్యానంలో అంతర్లీనంగా చిన్న హాస్యం అలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ వ్యాఖ్యానంలో. అది అర్థం చేసుకోవాలి. అది హాస్యమా అనిపిస్తుంది, ఆహాహా అని పక్కపక్క నవ్వేలాంటిది కాదు. కానీ రచనా సంవిధానంలో ఒక అద్భుత చర్య. ఏమిటి అది అంటున్నారు? నేను చెప్తున్నా అమ్మాయి అతను గొప్పవాడే, అదే ఇదేనో ఏదో చెప్పబోతున్నా, కానీ అమ్మ చెప్తే నన్ను ఈ విషయం నుంచి మళ్ళీ చేస్తుంది, అమ్మ మాటలు వినకూడదు అన్నట్లుగా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అదే నేను అదే సైడ్ చేస్తున్నా, కానీ నా మనసు అర్థం చేసుకోవట్లేదు. చూడండి, ఎన వార్తై తన్ నినైవై నాన్ సొల్లెదం, తను ఏమనుకుంటోందో అదే నేను చెప్పాలనుకున్నా. మీకనైతో చొల్లుగిరేనండ్రు, నా మనసు మళ్ళించాలని చూస్తోంది మా అమ్మ అని నా మీద భ్రమ పడిపోయింది. అది కాదే, నేను చెప్తున్నాను వినవే, నువ్వన్న మాటేనే అని తల్లి అంటున్నా కూడా వినిపించుకోకుండా ఎన్న వార్తయ్యం కేట్క తవిరిందాళ్. ఎంత అందంగా రాశారో, ఎంత సహజంగా రాశారో, ఎంత జీవితాల్లో మనం అనుభవిస్తున్నటువంటి విషయాలు ఇళ్లలో మనం
ఒక మాట చెప్తుంటే అలా కాదు అంటారు వాళ్ళు. అబ్బా మీరు చెప్పేదే నేను చెప్తున్నానరా అని మళ్ళీ మనం దానికి వివరణ ఇచ్చినట్లుగా అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలోకి తీసుకొచ్చారు. అదే తిరత్తిలై వెళ్ళి మంగళమెన్నెల్ நான் சொன்ன வார்த்தையும் கேட்கும். నేను కూడా తులై వెళ్ళి మంగళమే అంటున్నాను తల్లి. నేను అనేటప్పటికి నువ్వు నేనేదో అంటున్నాను అనుకుని ఎందుకమ్మా అలా వెళ్ళిపోతావు? ఎన వార్తై ఎన్నుడయ్య వార్తై. నెక్స్ట్ పేజీ. మొన్నం వార్త విధికలో చాలా అందమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ పేరాలో ప్రతిపాదించారండి. ఇది నేను పూర్వజన్మలో చేసిన పుణ్యమా. నెంబర్ 1, ఒక్క పిరందు వళరందును పిన్బిగు సాధిక కండిలో. మనం పుట్టి మనం పెరిగి మనం సాధించాలనుకుంటే చేయగలిగినది కాదు ఇది. ఇంత మానసిక పరిణతి వచ్చింది అంటే ఇది నేను సాధించిన పుణ్యం వల్ల రాలేదు. పెళ్మిగు సాధిక కండిలో మున్బే పండువైత సుకృత ఫలమో ఇది. పోనీ ఇప్పుడు మీరు చేయలేదండి, పూర్వజన్మలో ఏమన్నా చేశారేమో. అబ్బే దానికి కూడా ఇంత ఫలితం రాదండి. విధి విధానం ఎన్నక్కడ వదిలే. ఇది కేవలం భగవద్ అనుగ్రహము వలనే వచ్చింది. 2 పాయింట్స్ చెప్పారు పాసరంలో. మనము సంపాదించి పూర్వజన్మ కృత పుణ్యము వలన వచ్చిందా, భగవత్ కటాక్షం వల్ల వచ్చిందా? దీనికి ఎవరికి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటే భగవత్ కటాక్షం తప్ప ఇది నేను చేసిన ఇంత పుణ్యాలు నేను చేయలేదండి, నాకు చేయగలిగినటువంటి సామర్థ్యం లేదండి. ఎన్నక్కడ వదిలే ఇవళాలే అనుషితమైన ధర్మத்துக்கு ఇతనై ఫలం కనెక్ట్ అవ్వండాగ మాట్లాడు ఇచ్చేసారు స్టేట్మెంట్. ఇంత ఫలితాన్ని ఇచ్చేటువంటి పుణ్యాన్ని నేను చేసి ఉంటానంటే నమ్మకం నాకు లేదు. ఎంత పుణ్యం చేస్తే ఈ అనుభవం వచ్చిందో మనం ఇక్కడ పాయింట్గా చెప్పేసుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్ని పుణ్యాలు చేస్తే మనిషిగా పుట్టాము. లేకపోతే ఆ పశువో పక్షో రాయో చెట్టో పుట్టో ఏముందండి జన్మ. అసలు ఎంత అద్భుతమైన జన్మ ఇచ్చాడండి పరమాత్మ. ప్రతి క్షణం గుర్తుకు పెట్టుకోవాలి, దీనిని సదుపయోగం చేసుకోవాలి అని. ఇది సిద్ధ ధర్మ ఫలమాగ వేణం. సిద్ధ ధర్మ ఫలం అని ఒక మాట అన్నారు. సిద్ధము సాధ్యము అని 2 పదాలు ఉన్నాయి. సాధ్యము అంటే మనము తపస్సు చేసి సాధించేది, సిద్ధము అంటే పెరుమాళ్ళ అనుగ్రహం వల్ల వచ్చినటువంటిది. మీరు ప్రతిరోజు సగర్వంగా చెప్పుకోండి, నాకు ఈ జన్మ రావడానికి పెరుమాళ్ళ కటాక్షమే కారణము. ఇంత ఉత్తమ జన్మని నేను ఎత్తాను కాబట్టి నేను కృతజ్ఞుడనై ఉంటాను. ఇది మనస్సులో ప్రతి వాళ్ళు తలుచుకోవలసినటువంటి భావం అన్నమాట. ఆగయ్యాల్ లేదు ముగిల్వన్నన్ మాయంగలో. ఇది పరమాత్మ యొక్క కృప. 2 మాటలు గుర్తుంటే చాలండి. ఏమిటి? మున్నంలో తవిదిక్కలో పూర్వం చేసిన పుణ్యమా, ముగిల్వన్నన్ మాయంగలో పెరుమాళ్ళ యొక్క అనుగ్రహమా. ఈ పాసుర సారాంశమే ఈ 2 మాటలు అన్నమాట. పిడాత్తై విజువిట్టు వడివై కాటినాను బాగుంది. ఇది ముసుగు తీసి తన యొక్క సహజత్వాన్ని చూపించాడా అంటే, ముసుగులో ఉన్నాము అంటే ఒక మాయలో ఉన్నాము అని అర్థం. ఆ మాయని తొలగించేసి నాకు ఈ జ్ఞానాన్ని కలిగించాడా? లేదు, తాను నాకు కనపడకుండా ఉండే స్థితిని పోగొట్టి ముసుగుని తానొచ్చి నాకు ఇలా తులైవిల్లి మంగళంలో దర్శనాన్ని ఇచ్చాడా? చాలా అందమైనటువంటి మాట. పిడాత్తై విడివిట్టు వడివై కట్టినాము అదిల్ సంశయం. ఇక్కడ అదిల్ సంశయం, ఇదిల్ సంశయం అని 2 మాటలు వస్తున్నాయండి వ్యాఖ్యానంలో. అదిల్ సంశయం అంటే అది మున్నంలో తవిదెక్కలో నెంబర్ 1 అన్నమాట. అదిల్ సంశయం. ఇది నేను పూర్వజన్మలో చేసిన పుణ్యమా? అది మొదటి సందేహం అండి. இத்தனையாலே சாதித்ததோர் ஒரு சேதனை கிரியకు ఇతனை కనత్త ఫలం ఉండక మాట్లాదెండ్రు. అమ్మో, ఒక చేతనుడు ఇంత గొప్ప ఫలాన్నిచ్చే పుణ్యాన్ని చేయలేడు అని సందేహం. మొదటి దానికి అదిల్ అంటే దానికి. 2 ఇదిల్ సంశయం. ఇదిల్ సంశయం అంటే రెండోది ఏంటండి? ముగిల్ వన్నన్మాయంగలో పెరుమాళ్ళ యొక్క మహిమ. ఎంత బాగుందో ఈ పాసురం అనిపించింది ఈ వ్యాఖ్యానం చదువుతూ ఉంటే. ఎందుకని? ఇప్పటి ఇదిக்கும் முன்பொரு వ్యక్తిயில் பலிக்க காணாமையாலே
ఇది ఇంతవరకు తన సుకృతం చేత తాను పొందడము అనేటువంటిది ఎక్కడా చూడలేదు. పెరుమాళ్ళ అనుగ్రహం వల్లనే ఇంత కలిగింది అని లోకమంతా నమ్మేటువంటి సత్యము అన్నమాట. అవన్ చిన్నమిత్యాది తడవువన్ శంకు చక్రం నిర్మదాన చిహ్నంగళ్ళు ఏమిటండి ఆయన గుర్తులు? శంఖ చక్రం. అరవిందలోచనం దేవి ప్రాణన్మదాన తిరునామంగళం రెండు చెప్పారు ఈ పాసురంలో. ఒకటి చిహ్నాలు. చిహ్నాలు అంటే శంఖం చక్రం. రెండవది నామాలు. ఏ నామాలు? అరవిందలోచనన్ ఒకటి, தேவப்பிரான் ఒకటి. இவள் வாயகங்கள் திறந்தனவே பண்டை தெரிந்திருக்கிறையுளை ఇవళ్ సొల్ల పుక్కవారే ఇవర్ పెత్తరా నిండ్రదు. అదండి ఈ వాక్యం. అసలు ఆవిడ నోట్లోంచి రావడం వల్ల ఆ నామానికి అంత అందం వచ్చిందండి. ఈ స్టేట్మెంట్ ఈ వ్యాఖ్యానంలో చాలా ముఖ్యం. ఆవిడ అనడం వల్ల ఆ ఊరి పేరుకి అంత అందం వచ్చిందండి. ఆవిడ అనడం వల్ల ఆ నామానికి అంత అందం వచ్చిందండి. మనం ఉపన్యాసాలు వింటూ ఉంటామండి. పెద్దవాళ్ళు ఒక శ్లోకాలు చదువుతారు. రోజు మనం పారాయణలో చదివే శ్లోకమే. അങ്ങനെ ఆ వేళ వాళ్ళు చదివారు అనుకోండి, ఎంత బాగా చదివారండి, అసలు ఆయన చదవడం వల్ల ఆ శ్లోకానికే ఒక అందం వచ్చు అని మనకి ఎలా అనుభవంలో కలుగుతుందో, అలాగే ఇక్కడ ఈవిడ ఆ పేర్లు పలకడం వల్ల ఆ స్వామికి నా పేరు సార్థకమైంది అని ఒక తృప్తి వచ్చింది కండి. ఇది చాలా సున్నితమైన ప్రేమ వ్యవహారం. ప్రియురాలు ప్రియుణ్ణి పేరు పెట్టి పిలిచింది అనుకోండి, అబ్బా ఏది మళ్ళీ అను, ఇంకోసారి అను, నా పేరను అని లౌకికంగా ఎలా అనిపించుకుంటున్నారో అలా ఆడవార్లు కూడా ఆ అంటుంటే పెరుమాళ్ళంతా ఆనంద పడుతున్నారు అని. దీనికి ఇక్కడ చక్కటి మాటలు మూడు ఇచ్చారండి. ఇక్కడ ఏంటి? తిరుందవే ఇవళ్ వాయనగల్ నిరం పెరుంబడి ఇవళ్ వాయన వాయన భట్టర్. దీనికి మూడు ఉదాహరణలు బాగా గుర్తు పెట్టేసుకోండి. భట్టర్ அழகிய மணவாள பெருமாள் என்னாள் திருநாமம் நிறம் பெருமா పోలేయం. నెంబర్ 1 భట్టర్ వారు ఉన్నారండి. భట్టర్ వారు ఆ శ్రీరంగనాథుడిని చూశారండి. రోజు చెప్పుకునేదే మనం. కానీ ఆ రంగనాథుడిని ఆ దూరం వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు ఆయన ఏవో కారణాల చరిత్ర చెప్పుకున్నాం. ఆ రంగనాథుడిని ఊహించుకుని ఆ దర్శనం వచ్చేటప్పుడు ఏమండి ఎంత అందంగా ఉన్నాడండి అని కళ్ళు మూసుకున్నట్టుండి ఒక్కసారి భట్టర్ వారు. కస్తూరి కలితోత్వ పుండ్ర తిలకం కర్ణాంతలో లేక్షణం ముగ్ధస్మేర మనోహరాదరదళం ముక్తా కిరీటోజ్వలం. కళ్ళల్లో ఆ రూపం అలాగా ఆపాద పుస్తకం భట్టర్ వారికి కనిపిస్తుందండి. పశ్యన్ మానస పశ్యతో హర రుచం. అద్భుతమైన పదం. చూసే వాళ్ళ యొక్క మనస్సులని ఎప్పుడు దోచేసుకున్నాడో తెలియని గొప్ప దొంగండి ఆయన. పర్యాయ పంకేరు పద్మానికి మారిపోయారండి ఆయన. అంత అందమైన మొహం, ఇంతింత కళ్ళు. ఆ కళ్ళతో మన చూసేటప్పటికి మన మనస్సు ఆ కళ్ళ వెంట వెళ్ళిపోయింది. శ్రీరంగాధిపతే కదాను వదనం సేవేయ భూయోప్యహం. ఇలా చెప్పుకోవాలంటే ఆ రంగనాథ అష్టకం అంతా చెప్పుకోవాలి. ఎప్పుడు చూస్తాను ఆ తండ్రి యొక్క నేత్రాలని, ఆ దివ్య రూపాన్ని. ఆ నాదుడే రంగనాథుడే లోకనాథుడే గోదానాథుడే. ఎన్ని విధాలు పొగడాలండి ఆయన్ని. ఏ నాథుడండి ఆయన? కస్తూరి తిలకోజ పుండ్ర తిలకుడు ఆయన అనేటువంటి ఇవన్నీ భట్టర్ వారు తలుచుకుని అజగేయ మనవాళ్ళని అన్నారండి ఒక పేరు. అంటే అందమైన అల్లుడా, లోకానికే అల్లుడు, జీవాత్మ అనేటువంటి నాయకిని చేపట్టిన అల్లుడు. అది ఆయన అల్లుడు ఎలా అయ్యాడు? మనందరం స్త్రీలం. సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష వచ్చతే శ్రీ ప్రాయమితరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం అన్నట్లుగా మన యొక్క జీవాత్మని పాణిగ్రహణం చేయడం వల్ల అందమైన అల్లుడైనటువంటి వాడు. ఎవరన్నారు ఈ పదప్రయోగం? ఎవరు చేశారు? భట్టర్ వారు చేశారండి. అజగయ మనవాళ పెరుమాళ్ ఎంద్రాల్ తిరునామం నిరం పెరుమా పోలే. ఆ పేరుకు ఒక కాంతి వచ్చేసింది కండి. ఆహా, భట్టర్ వారు ఎంత నామం అన్నారండి, ఎంత. ఆ తర్వాత వాళ్ళందరూ ఆ పదాన్ని ప్రయోగించారండి. భట్టర్ వారు చెప్పినట్లుగా అజగయ మన వాళ్ళ సన్నిధిలో అని మిగిలిన వాళ్ళందరూ చెప్పారు ఆచార్య. అంత అందమైన పేరు నెంబర్ 1.
నెంబర్ 2 சோமாசி அண்டான் எம்பெருமானார் என்னால் திருநாமం నిరంపెరుమా పోలేయం. ఇంకా భగవద్ రామానుజుల వైభవంకి ఎంబెరుమానార్ అన్న పేరు ఒక్కటి చాలు కదండి. ఏమిటి, ఎందువల్ల వచ్చిందని చెప్పుకుంటున్నాం ఆ పేరు? నేనొక్కడిని నరకానికి పోయినా లోకం అంతా మోక్షానికి వెడితే నేను సంసిద్ధమే. అంత విశాల హృదయం రామానుజులది. నిన్నటి దాకా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆచార్యులంతటి వారు వచ్చి కౌగిలించుకుని ఎంబెరుమానారే అన్నారు. ఆ నామాన్ని సోమాసి అండాన్ అనేటువంటి మహానుభావులు ఎంత నోరారా ఎంత బాగా పిలిచారండి. అందువల్ల ఆ నామానికి అంత కీర్తి వచ్చింది. అది నెంబర్ 2 ఎంబెరుమానార్ నామ. అழகிய మనవాళ పెరుమాళ్ నెంబర్ 1, ఎంబెరుమానార్ నెంబర్ 2. ఇంకా మూడోది నిరంపెరుం పోలే అనంతాళ్వాన్. ఇంకా భగవద్ రామానుజుడి టైంలో అనంతాళ్వాన్ తోట, అనంతాళ్వాన్ వెంకటేశ్వర స్వామి ఆ గుణపం విసిరేస్తే గడ్డానికి తగిలితే రక్తం కారితే ఇప్పటికీ పచ్చ కర్పూరం పెడుతున్న గడ్డాన్ని మనం తిరుమలలో ఎలాగైతే సేవించుకుంటున్నామో అనంతాళ్వాన్ పూల తోట ఎలా ఉందో, ఆహా అద్భుతమైనటువంటి భాగవతోత్తములు. ఆ రోజుల్లో మెట్లు లేని రోజుల్లో ఎవరైనా తిరుమల పైకి వెళ్ళి తోటను పెంచి పుష్ప కైంకర్యం చేస్తారా అని భగవద్ రామానుజులంటే నేను చేస్తానని, నువ్వురా మగవాడివి అని అనిపించుకున్నటువంటి భాగవతోత్తములు అనంతాళ్వాన్ విశేషాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఆ పూలు మొగ్గలుగా ఉన్నప్పుడే కట్టాలి, మొగ్గైపోతే పరిమళాలు గాలిలో కలిసిపోతే పెరుమాళ్ల పాదాలకి తాకవు అని ఎవరు పిలిచినా కూడా వెళ్లకుండా మాలా కైంకర్యం చేసినటువంటి ఎవరండి ఆయన? అనంతాళ్వాన్. ఆయన అన్నారు పెరుమాళ్ళని, తిరువేంగడం ఉడయ్యాన్ ఎన్నాల్ తిరునామం నిరంపెరుమా పోలేయం. చాలా బాగుంది. మూడోది అనంతాళ్వాన్ పిలిచారు తిరువేంగడం ఉడయ్యాన్ అనేటువంటి పేరు. ఆ తర్వాత అందరూ ఏమంటే ఆయనకే ఉందా తిరువేంకడం కొండ, ఇంకెవరికి లేదా? లేదు, ఎవరికి లేదు. 7 కొండలు అంటే ఆయన ఆస్తి, అది వెంకటేశ్వరుడి సొత్తు అది. అందువల్ల దాన్ని పొందిన స్వామి పేరు పెడితే అలా పెట్టాలండి. అంత శాశ్వతంగా ఉండిపోయేటువంటి అద్భుత నామాన్ని పెట్టుకోవాలి అని. అలాగే తిరువేంకడం ఉడయ్యాన్ అన్నారు. ఎన్నాళ్ళు తిరునామం నిరంబెరుమా పోలేయం ఏ త్వయా కీర్తితా గుణాః ఎన్నమా పోలే. ఏ త్వయా కీర్తితా గుణాః అంటే మనకి మొట్టమొదట 16 గుణాలు చెప్తారు చూడండి రామాయణంలో. సంక్షేప రామాయణంలో కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. ఏంటది? ఎవరు ఈ లోకంలో చాలా కీర్తిమాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రత చారిత్రేణ సుఖోయుక్త కోవిద విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కోజిత క్రోధో నిజమానుకో. ఎన్ని పేర్లండి. ఏ త్వయా కీర్తిత గుణాః అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది. ఇంకా వ్యాఖ్యానంలో లోపలికి వెళితేనండి ఇంకొక 2 పేర్లు కూడా మనం తలుచుకోవాలి అంటారు పెద్దల వ్యాఖ్యానాల్లో. ఏమిటంటే ఇప్పుడు తిరుక్కన్నపురం ఉందండి. ఆ తిరుక్కన్నపురం శౌరిరాజ పెరుమాళ్ళని తిరుమంగయ్యాళ్వార్ల నోటిలో రావడం వల్లే ఆ ఊరంత గొప్పదైపోయింది. పెరుమాళ్ళు ఏం చేసి ఉండడం వల్ల కాదు, కண்ணన్ ఏం చేసి ఉండడం వల్ల కాదు, తిరుమంగయ్యాళ్వార్లు ఓ తిరుక్కన్నపుర అనేటువంటి పిలుపు పిలిచేటప్పటికి ఆ ఊరికి అంత అందం వచ్చింది. అదే దారిలో 5వది నమ్మాళ్వార్లు తులై విల్లి మంగళమెండ్రు. ఇదిగో ఇవాళ ఈ 10లో తులై విల్లి మంగళం. ఎవరి నోట విన్నా రానటువంటి అందాలన్నీ కూడా తులై విల్లి మంగళం అని నమ్మాళ్వార్ల నోట వచ్చేటప్పటికి నమ్మాళ్వార్లు పరాంకుశ నాయకిగా మారిపోయి అరవిందలోచన. ఇంకో వ్యాఖ్యానంలో ఇంకో మాట అంటారండి, ఈవిడేమో అసితేక్షణ ఇంతింత కళ్ళున్నాయి ఆవిడికి అంతంత కళ్ళున్నాయని కనపడ్డట, ఆనందాన్ని ఇచ్చట. అందుకని అరవిందలోచన. అవన్నీ వాళ్ళు ఒకే గుణం కలవాడు కాబట్టి వర్ణించుకున్నారండి అని అందంగా చెప్పడానికి వీలుగా చెప్పేటువంటి నామం.
దేవపిరాన్, నువ్వు ఎంత గొప్పవాడువైనా మాకు కనపడకపోతే నీ ఉపకారం మాకేం తెలుస్తుందయ్యా. నువ్వు వచ్చావు, ఇక్కడ వెలిసావు, నీ ఉపకార స్మృతిని మాకు అందించావు. అందువల్ల దేవపిరాన్ ఈ 2 నామాలతోటి అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని తిరుక్కన్నపురం అనడం వల్ల, తిరుమంగయ్యాళ్వారు అనడం వల్ల ఆ ఊరికి అందమని, తులైవిల్లి మంగళం అని నమ్మాళ్వార్లు చెప్పడం వల్ల వచ్చిందని. ఏమండి అన్ని గుణాల అంత గొప్ప అంటే రామాయణంలో ఎందుకయ్యా బాబు, మా అబ్బాయికి ఒక్కసారి నేను పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇచ్చామో హి మహాబాహు రఘువీరం మహాబలం గజేన మాతాయ అంత విమానం కంపయ్యన్ని దడదడలాడిపోయేలాగా ఇష్టం ఇష్టం మాకిష్టం మాకిష్టం అంటే ఒక్కసారి అలా అయ్యట్టు దశరథుడు. ఏమి నా పాలనలో ఏమన్నా లోటు ఉందా, మా అబ్బాయికి చేస్తామనేటప్పటికి ఇంత ఎగిరిపోతున్నారు, మీరే కొన్నాళ్ళు ఉండండి అనొచ్చు కదా అని అన్నా. అబ్బాయి ఒకళ్ళు కూడా అనడం లేదు, ఇష్టం ఇష్టం మాకు ఇష్టం అంటున్నారు. ఏమర్రా ఎందువల్లరా ఇలా అంటున్నారంటే, బహవో దుర్లభాశ్చైవ నృప కళ్యాణ గుణా సంతి, మీ అబ్బాయిలో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా, అటువంటి వాడు రాజ్యంలోకి వస్తే ఎంత ఆనందం అని చెప్పడం అన్నమాట. అంటే అన్ని కళ్యాణ గుణాలు కలిగిన వాడు. ఏ త్వయా కీర్తిత గుణా ఎన్నో మాపోలే అంటే వాల్మీకి అన్ని గుణాలు చాలా అందంగా చెప్పాడు. ఆ వాల్మీకి నారదుడు ఆ గుణాలన్నీ చాలా అందంగా చెప్పాడు. చెప్పే వాళ్ళ వల్ల వచ్చే అందంలో నారదుడికి కూడా క్రెడిట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ లిస్టు ఎంతమందికి వేస్తున్నామండి మనం? నెంబర్ 1 ఏమో అజగయ్య మనవాళ్ళ పెరుమాళ్ళు అన్నారా భట్టర్ వారు. అబ్బా ఏం పేరు పెట్టారండి, అద్భుతం అండి. అప్పటి నుంచి ఆయన పేరు అదే అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళు పెట్టడం మానేశారు. మనం పేరు పెడతాం, అలా ఉన్నాడగా ఇలా ఉన్నాడు, ఇవి పేర్లు ఇలా ఉండిపోతాయి. అవి చెడ్డ అర్థాల్లో వాటిగా ఉంటుంటాయి. అలా కాదండి, అందమైన వాడు అని భట్టర్ వారు పేరు పెట్టారా. ఎంబెరుమానారని ఆచార్యులు పెట్టినటువంటి ఆ దివ్యనామం సోమాసి అండాన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చారా. తిరువేంకటముడయాన్నని అనంతాశ్వాన్ని పెట్టినటువంటి, ఆహా ఏమి నామం అండి, ఎంత అద్భుతమైనటువంటి నామం అండి, దాన్ని చెప్పారా. తిరుక్కన్నపురం అని తిరుమంగయ్యాళ్వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ కాంతిని తెచ్చినటువంటి వాక్క అది. నమ్మాళ్వారు తులైవిల్లి మంగళం అని అనడం వల్ల, అరవిందలోసన పరాంకుశనాయికి అనడం వల్ల దేవపిరాన్ అనేటువంటి నామం. ఎన్ని చెప్పడం వల్ల ఇంత అందమైనటువంటి పేరు వచ్చింది అనేదాన్ని ఈ 7వ పాసరంలో నేను చెప్పుకున్న కొద్దీ ఇందులో ఎన్నో ఈ పాసురాలండి. తర్వాత పాసురానికి వెళ్ళాక ఒక వాక్యం చెప్పుకుంటాం. అందమైనటువంటి పాసురాలు అని 7. అన్నైమి అని మామయిల్ సిరుమాన్ இவள் நம்மை கைவலிந்து என்னை வார்த்தையும் கேட்கிறாள் துளைவெல்லி மங்களம் என்று அல்லால் అది తప్ప మొన్నండోట్ల విధికలో మొగిల్ వన్నం మాయంగలో మేము చేసిన పూర్వజన్మ పుణ్యమా లేక భగవత్ కటాక్షమా పవన్ చిన్నమం తిరునామమం ఆయన చిన్నాలు పేరు కూడా ఇవళ్ వాయగనల్ తిరుందవే. ఏం పలుకుతోంది, నోట్లో ఉండిపోయాయి అంతే. అక్కడ ఉండిపోయి ఆ నామం ఒక్కొక్కటే వస్తాం. అదే నామం వస్తుంది తప్ప 2వ నామం రావట్లా. అంత తీయటి మధురమైనటువంటి నామాలు కలిగినటువంటి పెరుమాళ్ళ వైభవం అని చెప్పడం అన్నమాట. ఇంకా 8 చూడండి. ఈ 8, 11 పాసురాలు ఈ 10లో చాలా ముఖ్యమైన పాసురాలుగా చెప్తారు. ఎందువల్ల వ్యాఖ్యానంలో వస్తుంది చూద్దాం. తిరుందు వేదముం వెళ్విயும் திருமாமகளிருந்தாம் மலிந்து இருந்து வாழ்பொருணல் வடகரை வன்துளை வெள்ளி மங்கலம் கருங்கடம் கண்ணிகை தொழுத அந்நாள் தொடங்கி இந்நாள் தரும் இருந்து அரவிந்தலோசனா என்றே నైందు ఇరంగుమే. అరవిందలోచన నామం వచ్చినటువంటి మొదటి పాసురంగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ ఊరికి నమస్కరించడం మొదలు అలా కరిగిపోతోంది మా ఆళ్వారు నాయకి. ప్రతిపదార్థాన్ని చూడండి. తిరిందు వేదం, చక్కగా చదువుకున్న వేదం. ఆ ఊరిని పొగుడుతున్నారండి. ఆ ఊరిలో ఎలాంటి మహానుభావులు ఉన్నారో పొగడుతున్నారు. తిరిందు వేదం, చక్కటి వేదం 1 నెంబర్ 1. వేళ్వయం,
యాగం. నిజంగా కొన్ని ఊళ్ళు పెడతామండి, అగ్రహారాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి మనకి. ఆ అగ్రహారాల్లోకి వెడితే ఆ పెద్ద పెద్ద అరుగులు, ఇళ్ళు, ఆ పురాతన సంస్కృతి, వైదిక సంస్కృతి అంత కళ్ళకి కట్టినట్లు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఆ వేద పండితులు, శిష్యులు కూర్చొని చక్కగా వేద పారాయణ చేస్తూ ఉంటారు. మనకి ఏమీ అర్థం అవ్వక్కర్లేదు. ఆ దివ్యమైన వాతావరణం మనలో తెలియనటువంటి ఒక ప్రశాంతిని కలిగిస్తుంది. ఆ వేద ఘోష, మొట్టమొదటిది వేదం, రెండవదేమో యాగం. ఇంకా అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారండి. ఏదో ఒక యాగం, ఏదో ఒక యజ్ఞం, ఏదో ఒక ఇష్టి, అలా జరుగుతూనే జరుగుతూనే జరుగుతూనే. అంటే అసలు ఇంకో ప్రపంచం లేదు, వైదికమే నా ప్రపంచము. అయితే వేదం చదవాలి, లేక యాగం చదవాలి. తిరుమగళిరం మూడోది మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే సంపద. సంపద అంటే ఎప్పుడు డబ్బొక్కటే కాదు, మన అష్టైశ్వర్యాలు అని చెప్పుకున్నాం. పశువులు ఉండడం సంపద, సంతానం ఉండడం సంపద, క్షేత్రాలు ఉండడం సంపద, వాహనాలు ఉండడం సంపద, చెప్తే చేసేటువంటి సేవకులు ఉండడం, ఇలాంటివన్నీ పెద్ద సంపదలు. తాం మలిందెరిందిన తిరు పొరునల్ వడనగరే. ఆ అంత సమృద్ధిగా ఉండేటువంటి, అందంగా ఉండేటువంటి తిరు పొరునల్ వడగరై అంటే ఉత్తరగట్టున, తామ్రపర్ణి నదికి ఉత్తరగట్టున ఉన్నటువంటి వన్తులై విల్లి మంగళం, అందమైన తులై విల్లి మంగళం. ఇంత పాసురంలో వన్ అని ఒక పదం వేశారండి. అందమైన, ఏది అందాన్ని ఇచ్చిందండి? వేద ఘోషలు అందాన్ని ఇచ్చాయి, యజ్ఞాలు అందాన్ని ఇచ్చాయి, అష్టైశ్వర్యాలు అందాన్ని ఇచ్చాయి ఆ ఊరికి. ఇలా 3 రకాల శోభలతోటి కరుతడం కన్ని, ఈవిడేమో నల్లటి నేత్రాలు కలిగినటువంటిది. అంటే అసితేక్షణ చాలా రేరుగా కనిపిస్తాయండి మనకి. కాటుక పెట్టుకోపోయినా ఆ కంటి రెప్పలు వంగి పైకి లేచి దీర్ఘాలై నల్లగా కాటుక పెట్టినట్లుగా కళ్ళుంటాయి. అది 100 మందిలో ఒకళ్ళకో, 1000 మందిలో ఒకళ్ళకో ఉంటాయి. అందరికీ ఏమీ ఉండవు. అసలు రెప్పలే లేకపోతే వాటిని తెచ్చుకుని పెట్టుకుని అతికించుకుని, లేకపోతే అవే మొత్తం కనుబొమ్మలే లేకపోతే రంగులతో రాసుకుని ఇలా కదండి బతుకుతున్నాం. అలా కాదు, అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆ నేత్రాలు కలిగిన ఈవిడ కై తొழுదు, అలా చేతులతో నమస్కరించి. నేను చెప్పుకున్నాను ఏమండి, నల్ల నావిడ, తెల్ల నావిడ, పెద్ద జడావిడ అన్నట్టుగా ఈవిడికి ఏం గుర్తుంది? ఆ నమస్కరించే ఆవిడ ఎప్పుడు ఇలా నమస్కరిస్తూనే ఉంటుంది, దండం పెట్టుకుంటూనే ఉంటుంది, పెట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి ఆవిడ ఈ అన్నాళ్ళు ఇన్నాళ్ళు తరం ఏ క్షణంలో తులై వెళ్ళి మంగళంలో పెరుమాళ్ళని సేవించిందో అప్పటి నుంచి ఇంతవరకు అరవిందలోచన ఎండ్రే. అరవిందలోచన, అరవిందలోచన, అసలు ఇంకా ప్రపంచ వాంగ్మయం అంతా మర్చిపోయిందని ఒక్కటే పేరు అరవిందలోచన. దానికి చిన్న చమత్కారం. ఎందువల్ల? ఈవిడ తడం కన్ని, పెద్ద కళ్ళున్న ఆవిడ. ఈ పెద్ద కళ్ళున్న ఆవిడకి ఆ పెద్ద కళ్ళున్నాయని నచ్చాడు. ఈ కళ్ళు ఆ కళ్ళు కలిసాయి, ప్రేమ బయలుదేరింది అని చెప్పడం ఒక సున్నితమైన హాస్యం అంతర్గతంగా నడవడము అన్నమాట. ఎండ్రే అని ఎన్నిసార్లు అని గబగబా అందు. 1/2 గంట పడుతుంది. ఒక్కసారి కొండ ఎత్తినంత బరువు అవుతుందిటండి. ప్రేమతోటి ఆ నామాన్ని పైకి పలికేటప్పటికీ నెమ్మదిగా కాసేపు నీరసం వచ్చి మళ్ళీ కూర్చుని మళ్ళీ అరవిందలోచన, మళ్ళీ ఒక పెద్ద బరువు ఎత్తినట్లు. అంటే ప్రేమ బరువు పెరిగిపోయింది అక్కడ. నైంద్ శిథిలం అయిపోతుంది, కరిగిపోతుంది. ఆ నామం మొత్తం వచ్చేలోపే ఆ ఓపికంతా పరుగులు పెట్టి పారిపోతాను. ఇరంగం, అలాగే ఈవిడ బాధపడుతోంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలా అందమైనటువంటి వ్యాఖ్యానము అన్నమాట. ఏంటి చూడండి, 7 వ్యాఖ్యానము. ఇందులో 8ాம் பாட்டு 181వ పేజీ. ఆ ఊరై తుషిదవండ్రు తొడంగి, ఆ ఊరిని చూసి నమస్కరించింది మొదలు అనేసారు. ఏకంగా పెరుమాళ దాకా కూడా వెళ్ళలేదు. అక్కడికి వచ్చేటప్పటికి ఇది చాలా సహజం అండి. మనం తిరుపతి పెడతాం అనుకోండి,
బస్సుల్లోనే వీటిల్లోనే వెళుతూ ఉంటాను, ట్రైన్స్ లోనే వెళుతూ ఉంటాను. ఆ గోపురం అది అలా ఎత్తుగా కనిపిస్తుంది అనుకోండి, వెళ్ళినంత ఆనందం వచ్చేస్తుందండి. ఒకసారి అటు తిరిగి ఇగో గోపురం, దండం పెట్టండి అందరినీ పిలిచి దండాలు పెట్టేస్తూ ఉంటాము. పెరుమాళ్ళ దాకా వెళ్ళక్కర్లేదు, ఆ వాతావరణంలో ప్రవేశిస్తేనే అలాగా ఆనందం కలిగినట్లుగా ఎన్నడవం ఎంతవరకు ఉండానివిడే శైథిల్యத்தை చొల్లిగిరాడు. ఈవిడ యొక్క శైథిల్యాన్ని చెప్తున్నారు. ఇవాటి పాసులు అండి రామానుజ సిద్ధాంతాన్ని ఇలాగా పాతేసినటువంటి సిద్ధాంతం, నాటిన సిద్ధాంతం కాదు. భూమిలోకి దింపేసి ఇంకా దాని మీద మీరు విశిష్టాద్వైత సిద్ధాంతము అనేటువంటి 100, 150, 200 అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్ అయినా వేసుకోండి, సిద్ధాంతాన్ని మాత్రం స్థాపించేశారు. అలాంటి అద్భుతమైనటువంటి పాసురం ఇవాళ మనం మొదలు పెడుతున్నాం. திரிந்து வேதமும் வேதம் கட்டளை பட்டது அவ்வூரில் உள்ளார் పరిగ్రహిత పెన్బోయిత్. చాలా చక్కటి సిద్ధాంత విషయాలండి, కానీ చాలా తేలికగా ఆనందించేటువంటి విషయాలు. ఏంటంటే 3 పదాలకు వ్యాఖ్యానం రాశారండి. ఒకటి వేదానికి వ్యాఖ్యానం రాశారు, రెండోది యాగానికి వ్యాఖ్యానం రాశారు, మూడోది సంపదలకి వ్యాఖ్యానం రాశారు. అంతకంటే కష్టమేమీ లేదు. కానీ ఎంత లోతులకి వెళ్ళారండి. వేదం కట్టడై పట్టదు ఆ ఊరిళ్ళు ఉళ్ళారు. ఆ వేదాన్ని చదువుకునేటప్పుడు అక్కడ ఆ ఊరు వాళ్ళు పరిగ్రహించిన తరువాతే ఎన్నడవం ఉండాను ఇవళ్ళుడయ్య ఆ ఊరిళ్ళ పరిగ్రహత్త పెంబాయిత్. వాళ్ళు ఆ వేదాన్ని పరిగ్రహించి చదవడం వల్లే స్వరూపం జ్ఞానమాత్రం. ఇక్కడి నుంచే అండి సిద్ధాంతం. స్వరూపం జ్ఞానమాత్రం ஞங்கிற ஸ்ருதிகள், ஞாத்ருத்வ ஸ்ருதிகள், பேத ஸ்ருதிகள், சகுண ஸ்ருதிகள், நிர்குண ஸ்ருதிகள் இவை அடங்க விஷய விபாகத்தாலே ஒருங்க விட்டு இருக்கும் அவர்கள். రాసింది ఒక్కటే వాక్యం అండి, కానీ రామానుజ సిద్ధాంతాన్ని ఒక పాయింట్ వైజ్గా అందులో అందంగా ఇచ్చారు. చాలా చక్కటి ఒక చిన్న ఉపన్యాసంగా అయిపోతుంది అనుకోండి. మనం చెప్పండి, ఎక్కడైనా మాట్లాడమన్నారనుకోండి, రామానుజ వైభవం మాట్లాడండి అన్నారనుకోండి, ఈ ఒక్క వాక్యం తీసుకుంటే రామానుజులు స్థాపించినటువంటిది ఏమంటే ఒక వాక్యం చెప్పి ఊరుకుంటామంటే పైన వస్తే చెప్పచ్చు, లేకపోతే మానేచ్చు. అది అనమాట. ఎందువల్లంటే వాక్య వివరణకి అనేక వేద మంత్రాలను ఉట్టంకించాలి, ప్రబంధ వాక్యాలను ఉట్టంకించాలి, మనకి స్తోత్రవాన్మయాన్ని ఉట్టంకించాలి, ఆళ్వారాచార్యుల వైభవాన్ని ఉట్టంకించాలి. అందువల్ల ఒక వాక్యం తీసుకుంటే ఉపన్యాసం అవుతుంది అన్నమాట అది. అంతేగాని ఒక వాక్యం తీసుకుని చెప్పమన్నారండి పరిగ్రహిత పెంబాయిత్ స్వరూప జ్ఞానం మాత్రం నంగరు సత్యగాళ్ళు అని చెప్పేస్తే ఉపన్యాసం అయిపోదు. అది కాదు అక్కడ. ఇందులో అంత దాన్ని క్యాప్సూల్ చేసేసి వాక్యాన్ని మనకి అలా నంబెళ్ళయ్య గారు చాలా అద్భుతంగా అందించారు అన్నమాట. ఇందులో చెప్పినటువంటి విశేషాలు చాలా సిద్ధాంతపరమైనటువంటి 3 విశేషాలుగా ఇక్కడ మనకి చెప్పారండి. ఏమిటండి ఆ 3 విశేషాలు అని అంటే, మొట్టమొదటిది ఇందులో వేదం యొక్క గొప్పతనంలో అద్వైతానికి విశిష్టాద్వైతానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భేదాలు. అదైపోయిందా? ఇవి రేపు మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇవాళ కాస్త చెప్పుకుని రెండవది రేపు చెప్తే కనెక్టివిటీ మళ్ళీ ఉండదు కాబట్టి దాన్ని మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంత స్థాపన. ఇప్పుడు మనం ఆనందిస్తూనే జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. ఎంత బాగుందో అనుకుంటూనే ఎందుకు బాగుంది అనే విషయాన్ని రామానుజుల వారు ఎలా స్థాపించారు అనేటువంటి దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అది అంతరాన్ని చెప్పగలమండి అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, మీకు తెలిసినంత వరకు మీరు అర్థం చేసుకోగలిగినంత వరకు మీరు చేసుకుంటారు. అది మన ఇద్దరి మధ్య ఉండేటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అనంతమైన జ్ఞానం. అది ఎంతండి అంటే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రాన్ని తీసుకోవద్దు. ఒక ప్రవహించే నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తీర్థాన్ని ఎంతవరకు తాగగలుగుతామో అంతవరకే తాగగలుగుతాం.
ఎంత బాగుంది నది అని అంతా మూట కట్టుకుపోలేం కదండి. అందువల్ల ఈ ఇచ్చిన శక్తికి ఎంత అందిందో అంతవరకు నేను చెప్పేటువంటి ప్రయత్నాన్ని రేపు చేసుకున్నాం. దేవేశం కోలనాదం నతైత మనసం పద్మనాభం రమేశం యోగార్యం కృష్ణ యుగ్మేన నిగమ శిరోయోగి పట్టారి కౌచ గోవిందం కోరనాదేన సాకురుకేశేంద్ర సింధం జతీంద్రం మాలాదృద్యామునార్యో మమ రుదిరుదే రామ పద్మాక్షనాద తిరుఅరుణ్మాల్సేన మొదలని சடகோபன்னாத மனசெய்தியக்கண்டார் மணக்கால் நம்பி சென்றாமளவந்த திருமாலாதனர் குருகை பிறார் கம்பாமித்ராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமன் திருக்கண்ணர் கம்புழையினம் வெள்ளை இவர் ஈழெழுத்தற்கே இந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாள திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையார் பதங்கள் முன்னன்னுள் சேரந்தனவை நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே नम श्रीशैलनाथाय कुंती नगर जन्मने प्रसाद लब्धा परम प्राप्य कैंकर्यशालिने श्रीशैलेश दयापात्रं दीभत्सादि गुणात्मो यतीन्द्र प्रवणो वन्दे रम्या जामातरं मनोवाळ திருவாய்மொழிப்பிள்ளை மாதம் வாழ்வாழ்வும் மனவாளமாமன் வாழியவன்மாரம் திருவாய்மொழிப்பிள்ளை மாநிலத்தோர் பெரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரௌட வேத ரகசிய ஜாதம் श्री गौतमान्वयजं नाश्रित भागधेयं गोपालते सिग्मां शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटारितनोभव वेदान्ताचार्य सशिष्यं नैवर्लिमां भजे श्रीमद् वेङ्कटरङ्गार्य शिष्यं सच्चिष्य सेवकं श्रीलक्ष्मणार्यविबुधं संश्रेयदेवि तीर्थये ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। भागवत वस्तुदास।